ప్రభువైన యేసుక్రీస్తు నామములో కలవరవాకు టీవీ ప్రేక్షకులకు శుభములు కలుగునుగాక. మళ్ళీ తిరిగి మనం కొన్ని ఆశీర్వాదాల గురించి తెలుసుకుందాం. దైవ సంబంధమైన ఆశీర్వాదాలు, లోక సంబంధమైన ఆశీర్వాదాలు, చిన్న బిట్స్. ఎలా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. మరియు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట నీ విను ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినటం అంటే ఏంటమ్మా? జోగ్గా కాదు, శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, కొన్ని కట్టడం ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక ఆఫీస్కి వెళ్ళాం, కొన్ని రూల్స్ ఉంటాయి. అక్కడ గేట్ వాచ్మెన్ ఉంటాడు, ఆయన్ని అధిగమించి మనం లోపలికి వెళ్ళరాదు. ఒక స్కూల్కి వెళ్తాం, అక్కడ ఒక అటెండర్ ఉంటాడు కదమ్మా. పొలం వెళ్తాం, అక్కడ ఒక యజమాని ఉంటాడు కదమ్మా. అంతే కదా. ఎక్కడికైనా ఒక గుడికి వెళ్తాం, పాస్టర్ గారు ఉంటాడు. ఎవరిని కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం ఒక అడుగు కూడా మనం లోపలికి పెట్టడానికి వీల్లేదు. కాబట్టి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఎవరి ఆజ్ఞలు? దేవుని ఆజ్ఞలు. ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే భూమి మీద సమస్త జన్మల కంటే నిన్ను హెచ్చిస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దీనికి హల్లెలూయా. నీవు నీ దేవుడని యెహోవా మాట వింటే, ఒకవేళ ఆయన ఆజ్ఞలను పాటిస్తే నువ్వు దీవించబడతావు. ఇంకా నువ్వు ఒకవేళ భూమి మీద ఉన్నటువంటి సమస్త జన్మల కంటే నువ్వు మాట కానీ వింటే నిన్ను హెచ్చిస్తాడంట దేవుడు. హల్లెలూయా. ఇంకా వినినేడలా నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తిస్తే, ఏం ప్రాప్తిస్తాయి? దీవెనలు ప్రాప్తిస్తాయి. ఏం ప్రాప్తిస్తాయమ్మా? దీవెనలు వస్తాయి. ఎట్లా వస్తాయి? నీవు ఎట్లాంటి దీవెనలు అవి? ఒక లిస్ట్ ఉందమ్మా, ఒక లిస్ట్ ఉంది. ఒక లిస్ట్ ఉంటుంది, క్రమశిక్షణ కొన్ని లిస్ట్ ఉంటాయి. డిఓ ఆఫీస్కి వెళ్తే ఒక లిస్ట్ ఉంది. ఇంకా నువ్వు ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే కొన్ని రూల్స్ ఉన్నాయి. సీఎం గారి దగ్గర, పిఎం గారి దగ్గర నువ్వు ఎక్కడికి వెళ్ళినా కొన్ని రూల్స్ ఉంటాయి. చూడండి, ఆ రూల్స్ పాటిస్తే నీ పని సఫలం అయిపోతుంది. నువ్వు వెళ్ళిన పని సూపర్గా అయిపోతుంది. అయిందా? ఓకేనా? ఈ మధ్య అందరు వాట్సాప్లో ఇట్లా తంబు గుర్తువే, నీకు ఇష్టమైతే తంబు గుర్తు, లైక్ అయితే తంబు గుర్తు, షేర్ అంటే షేరు. చూసారా? ఇక్కడ చూడు, ఎట్లాంటి దీవెనలు పొందుకుంటావు నువ్వు పట్టణంలో దీవించబడతావు. నువ్వు పట్టణంలో జీవిస్తే పట్టణంలో దీవించబడతావు. నువ్వు గ్రామంలో జీవిస్తే గ్రామంలో దీవించబడతావు. నువ్వు స్కూల్లో ఉంటే స్కూల్లో, ఆఫీసులో ఉంటే ఆఫీసులో దీవించబడతావా? పొలంలో దీవించబడతావు. హల్లెలూయా. ఒకప్పుడు పొలాలే అమ్మ, ఇప్పుడు ఆఫీసులు, స్కూళ్ళు, బంగ్లాలు, ఇప్పుడు పట్టణాలు, టౌన్స్, ఇంక ఇవన్నీ ఉన్నాయి కానమ్మా. ఒకప్పుడు అవన్నీ కాదు. పొలాలు దీవించబడాలి, పంట పొలం దీవించబడాలి, నీ దుక్కుటేదులు దీవించబడాలి. అదే అంటున్నాడు ఇక్కడ. నీ గర్భఫలము, నీ భూఫలం. ఒకప్పుడు పిల్లలను కంటమంటే అమ్మ 10 మంది పిల్లలను కన్నారు. ఒక్కొక్కరికైతే 14 మంది సంతానం. ఇప్పుడు ఒకరొద్దు, ఇద్దరొద్దు, 3 అసలే వద్దు అంటున్నది. ఎందుకు వద్దు? అందం చెడిపోద్దని 1, ఆరోగ్యం చెడిపోద్దని 2, డబ్బు ఖర్చు అయిపోద్దని 3. చూసారా అమ్మ? ఒకప్పుడు 10 మంది పిల్లలను కన్నా తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఇక్కడ చూడక్కడ నీ గర్భఫలం అనే మాట మీద చెప్తున్నామా? వెట్టిగా చెప్పట్లేదు నేను. నీ గర్భఫలం దీవించబడాలి. ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు, 3 అసలే వద్దు అంటున్నారు. కానీ ఒకప్పుడు మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు ఎంతమందిని కన్నారు? 10 మందిని కన్నారు. ఎందుకు కన్నారు? ఒక అమ్మగారు తండ్రి అంటాడంట, అమ్మా దేవమణి అంట, ఆయన ఒక భార్య పేరు దేవమణి, నాకు తెలియకుండా నువ్వు గనక ఆపరేషన్ చేయించుకున్నావు అనుకో, ఆ రోజుల్లో ఆపరేషన్స్ లేవు, ఒకవేళ ఉన్నా ఆపరేషన్ చేయించుకున్నావు అనుకో, నేను వదిలిపెడతా అన్నాడంట ఆ పాస్టమ్మ గారిని. చూసారు ఎందుకు అన్నాడు ఆ మాట? దేవుడిచ్చే బహుమానాలు, దేవుడిచ్చే గర్భఫలాన్ని రిసీవ్ చేసుకోవాలి. గర్భఫలాలు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవాను అనుగ్రహించు స్వాస్థ్యము. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము. ఆ బహుమానాన్ని నువ్వు కాదనుకుంటే నీ పరిస్థితి ఏమిటి? ఒక్కసారి మనం వద్దనుకుంటే మళ్ళీ కావాలనుకున్నప్పుడు రావు. ఇంకేమన్నాడు? నీ భూఫలము. ఒకప్పుడు మన అత్తగారి ఇళ్ళకి వెళ్ళేటప్పుడు ఆడపిల్లకి మరి ల్యాండ్లు ఇచ్చి పంపించేవాళ్ళు. ల్యాండ్ అంటే మరి పొలాలు, తర్వాత మేకపిల్లని, తర్వాత దాసీల్ని ఇచ్చి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఫ్రిడ్జ్లట, కూలర్లట, ఏసీలట, 4 బర్నర్స్ పొయ్యిలట, బంగారం అట. ఏంటమ్మా? ఎన్ని తులాలు? 10 తులాల బంగారం అట, 50 తులాల గొలుసులట. ఏంటోనమ్మా ఇప్పుడు రోజులు. అవన్నీ మనకు పనికొచ్చాయనా? అవన్నీ మన జీవితానికి ఉపయోగపడతాయా? మన సంసార జీవితాన్ని సరిదిద్దుతాయా నీ బంగారం?
నీ సంసార జీవితాన్ని ఈ యొక్క ఫ్రిడ్జ్ బాగు చేస్తుందా, ఏసీ బాగు చేస్తుందా అమ్మా? అవన్నీ కూడా అడ్డం రావమ్మా. నీ కుటుంబం చక్కగా ఉండాలంటే మన మనసు మంచిగా ఉండాలి, దేవుని ఆశీర్వాదం ఉండాలి. హల్లెలూయా. నీ పశువుల మందను, నీ దుక్కుటెద్దులను, నీ గొర్రె మేకల మందలు దీవింపబడతాయి. హల్లెలూయా. అంటే ఆ రోజుల్లో మనుషుల యొక్క సంతానమే కాకుండా పశు సంతానాన్ని కూడా దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇంటికి ఒక కుక్క ఉండడం కూడా కష్టమే. కుక్క ఉంటే కూడా ఆ కుక్కకి ఎవరు భోజనం పెడతారు, ఆ పక్షులకి ఎవరు ఆహారం పెడతారు? అబ్బో, ఇదంతా మనకు కాని పని. వద్దు, మనకు చాలు, దానికి తిండి దండుగానే రోజులు ఈ రోజులు. హల్లెలూయా. చూడండమ్మా, అప్పటి రోజుల్లో చూడండి, పశువుల మందలంట, దుక్కిటెద్దులంట, గొర్రెల మందలంట. చూడండి, ఇంకా దీవించబడిన తర్వాత ఇంకేముందో చూడండి. 5వ వచనంలో, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవించబడును. ఈ రోజుల్లో బియ్యం దీవించబడుతున్నాయి. కానీ ఆ రోజుల్లో చూడండి, పిండి పిసుకుని తొట్టి, నీ గంప నిండా తొట్టి ఉండే. చూడండి, ఇక్కడ ఏలియా ఆహారం అడిగితే ఏం జరిగింది? పిండి లేదు అని అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు ఈమని ఆమెతో మాట్లాడినప్పుడు దేవుడు ఏలియాకు ఆహారం పెట్టినప్పుడు ఆమె ఇచ్చినటువంటి ఆహారానికి దేవుడు ఎంతగా దీవించాడో చూసారా? ఏది కూడా ఆయన చూస్తూ ఊరుకోడమ్మా. మనకు అయిపోతే అని చూస్తూ ఊరుకోడు. ఆయన ఎప్పుడు కూడా చూస్తూ ఊరుకునే దేవుడు కాదమ్మా. నీవు లోపలికి కూడా వచ్చేటప్పుడు దీవించబడదు. ఈ రోజుల్లో చూడండి, మనం సడన్గా మేమిద్దరం వెళ్తున్నాం బండి మీద, సడన్గా వంగిపోయింది బండి. అటు నుంచి కారు వచ్చేసింది. ఆ కారును చూసి మా భర్త గారు మరి బ్యాలెన్స్ చేసుకున్నాడు బండిని. లేకపోతే ఆ రోజు స్పాట్లో మేమిద్దరం చనిపోయేవాళ్ళం. చూసారా అమ్మ? అంటే మనం ఈ రోజుల్లో ఎలా ఉంది డ్రైవింగ్ అంటే, చాలా స్పీడ్ డ్రైవింగ్, భయంకరమైన డ్రైవింగ్. యవనస్తులైతే వంకర బండ్లు కొనుక్కొని, తల్లిదండ్రులను కష్టపెట్టుకొని ఏడిపించుకొని స్టైల్ బండ్లు కొనుక్కొని రోడ్డు మీద ఏ వాహనం కూడా చూడలేదమ్మా. ముందు చోట్ల వెనక చోట్ల ముగ్గురు ఎక్కి భయంకరంగా తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు బండిని స్పీడ్గా. మనలాంటి పెద్దవాళ్ళు పడి చచ్చిపోవటమే కదమ్మా. కాబట్టి దేవుడు బయటికి వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఆయన కృప మనకి ఉండాలి. అందుకని అంటున్నాను, లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. దేవుడట లోపలికి వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు దీవిస్తాడట. మన ప్రయాణాన్ని దీవిస్తాడు, మన ప్రవర్తనని దీవిస్తాడు, మన జీవనయాత్రను దీవిస్తాడు, మన ఆలోచన దీవిస్తాడు, మన కుటుంబాన్ని దీవిస్తాడు, మన ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. హల్లెలూయా. ఈ విధంగా లోకాశీర్వాదం ఉంటుంది. దైవాశీర్వాదం గురించి తెలుసుకుందామా? దైవాశీర్వాదం గురించి తెలుసుకోవాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించను. ఇప్పుడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా. దైవ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా తెలుసుకున్నాం. లోక సంబంధమైన ఆశీర్వాదాలు లోకానికి సంబంధించినవి. ఇవి చూసుకొని మురిసిపోతే లాభం లేదు. దైవ సంబంధమైన ఆశీర్వాదాల గురించి తెలుసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. చూసారమ్మా? ఎప్పుడు కూడా దేవునికి స్తుతింపబడును గాక. దేవుని నామం స్తుతింపబడు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. చూసారా? ఎప్పుడు సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. చూసారా? ఆయన ఎప్పుడు స్తుతినందదగినవాడు, స్తుతులకు పాత్రుడు, స్తుతింపబడేవాడు, స్తుతులకు పాత్రుడు.
ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. క్రీస్తునందు దేవుడు మనల్ని ఏం చేశాడమ్మా? ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. లోక సంబంధమైన ఆశీర్వాదం, దైవ సంబంధమైన ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆశీర్వాదం, నిత్యత్వం ఒక ఆశీర్వాదం. అబ్రహాముకి లోక సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు, దైవ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు. యోబుకి లోక సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు, పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చాడు. నోవహుకి అలాగే ఇచ్చాడు. చూసారమ్మా ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు గొప్పయ్యమ్మా, గొప్పయ్య. ఆయన ఆశీర్వాదాలు చాలా గొప్పయ్య. ఆశీర్వదించబడాలంటే మనం ఎప్పుడు ఆయన మాటకు లోబడాలి, ఆయన యొక్క మాటకు లోబడాలి. ఆయన మాటకు విధేయత చూపిస్తే, చూడు అబ్రహాంకి ఇచ్చిన దేవుడు నీకు నాకు ఇవ్వడా? ఇస్సాకుకి ఇచ్చిన దేవుడు నీకు నాకు ఇవ్వడా? యాకోబుకి ఇచ్చిన దేవుడు, యాకోబునైతే బహుగా దీవించాడు. యాకోబు మోసగాడని ఎట్లా దీవించాడని మనకు ఒక పెద్ద అనుమానం, ఖచ్చితంగా అనుమానమే. కానీ యాకోబు మోసగాడైనా తెలియనప్పుడు మోసగించాడు. ఇక్కడ మోసగించినందుకే యాకోబుని మేనమామ మోసగించాడు. అక్కడ చూసారా, ఏ కొలతో కొలవబడతాం ఆ కొలతోనే కొలవబడతాం. ఇక్కడ మోసగించాడు, అక్కడ మోసగించబడ్డాడు. హల్లెలూయా. ఈ రెండు జరిగిన తర్వాత తను పశ్చాత్తాపడి దేవుణ్ణి అడుగుతాడు, దేవా నువ్వు నన్ను దీవిస్తేనే కానీ, దేవా నన్ను దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టను అంటాడు. అట్లా ఆయన దీవెన పొందుకున్నాడు, ఆ శాపాన్ని నుంచి విడుదల పొందుకున్నాడు. మన జీవితంలో కూడా మారు మనసు అనేది చాలా అవసరం. మారు మనసు జీవితాన్ని మనం గనక పొందుకుంటే దేవుడు లోకానుసారమైన ఆశీర్వాదం ఇస్తాడు, దైవ సంబంధమైన ఆశీర్వాదం ఇస్తాడు. లోకానుసారమైన ఆశీర్వాదం, దైవ సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు తన కృపా సహాయం మన కలుగుజేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ వాక్యాంశాన్ని బట్టి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన, కృపగల దేవ, కరుణగల దేవ, ఇదిగో ప్రభా మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. నా దేవా, నా గొప్ప దేవ, ఇదిగో ప్రభా అబ్రహాముని ఎంతగా దీవించావు తండ్రి. అట్టి రీతిగా నా నాయన మరి లోక సంబంధమైన ఆశీర్వాదాలు, దైవ సంబంధమైన ఆశీర్వాదాలు నువ్వు ఎలా దీవించబడాలో ద్వితీయోపదేశ కాండంలో మేము నేర్చుకున్నాం కదా ప్రభా. నా నాయన పొలంలో దీవించావు, గర్భఫలాలను దీవించావు, పశు సంపదను దీవించావు, నా ప్రభా గంపను దీవించావు, పిసుకు పిండిని దీవించావు, నా ప్రభా లోపలికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు, నా ప్రభా లోపలికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు దీవించావు. అయ్యా, ఆ దీవెన పొందుకున్నటువంటి మా జీవితంలో ఇంకనూ మేము దీవెనలు పొందుకోవాలి ప్రభా. శాశ్వతమైన ఆశీర్వాదం పొందుకోవాలి, దైవ సంబంధమైన ఆశీర్వాదం పొందుకోవడానికి అయ్యా స్తుతులకు పాత్రుడా, స్తుతుల మీద ఆసీనుడైన వాడా, స్తుతులకు పాత్రుడా నా తండ్రి, మీరు ఒక్కసారి మమ్మల్ని దర్శించండి, మా జీవితాన్ని దర్శించండి అయ్యా. నా ప్రభా మాకు దీవెనలు అనుగ్రహించండి, మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. ఆశీర్వాదాలకు నా తండ్రి మేము పాత్రులం కావాలంటే మీ మాటకు లోబడాలి. అబ్రహాము లోబడ్డాడు, ఇస్సాకు లోబడ్డాడు, యాకోబు లోబడ్డాడు. మేము కూడా అలా లోబడినట్లు నీ కృపా సహాయం మాకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.